హాయ్. ఎక్స్క్యూజ్ మీ, తెలుగమ్మాయి గారు. హలో, మిమ్మల్నే అండి. ఏంటండి మీ ప్రాబ్లం? ఇందాకేదో మాట్లాడే కదా అని అడ్వాంటేజ్ వద్దు. అలా ఏం లేదు, జస్ట్ థ్యాంక్స్ చెప్దామని పిలిచాను. మీతో మాట్లాడడం అంటే నిప్పులు గుండమే. స్ట్రేంజర్స్తో మాట్లాడడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈ వరల్డ్ మొత్తం స్ట్రేంజ్. ఒక్కొక్క స్ట్రేంజ్ థింగ్ మనకి ఆడి మన లైఫ్ని హ్యాపీగా మారుస్తాయి. అలాంటి ఒక స్ట్రేంజ్ థింగ్ నేను అనుకో. ఇన్స్టాలో పోస్ట్ చేసుకో, కొటేషన్ బాగుంది. ఎగ్జాంపుల్ నేనే, ఆ స్ట్రేంజ్ థింగ్ మీరు. ప్రజెంట్ మీరు నా లైఫ్కి యాడ్ అవటం వల్లే ఏదో తెలియని హ్యాపీ ఫీలింగ్. ఓ అవునా, నువ్వు గుడికి అమ్మాయిల కోసం వస్తావా? హలో, కాస్త తగ్గండి. నేను నా హ్యాపీనెస్ కోసమే వస్తాను. ఈరోజు అదే హ్యాపీనెస్ నా కళ్ళ ముందుకు వస్తే నేను ఎలా సైలెంట్గా ఉంటాను? మీరే చెప్పండి. ఓన్లీ హ్యాపీ అయినా పెయిన్ కూడా ఇస్తాయిగా ఆ స్ట్రేంజ్ థింగ్స్. ఎగ్జాంపుల్ నేనే. నీతో మాట్లాడాలనే ఇంటెన్షన్ అయితే నాకు లేదు, సో బాయ్. బట్ నీ విషయంలో అలా జరగదులే, బికాజ్ ఆ పెయిన్ రానకుండా నేను ఉంటానుగా. లైఫ్ ఏంట్రా ఎంత విచిత్రంగా ఉంది. నీకేమైందిరా బాబు, మంచిగా నీకు నచ్చిన జాబే కొట్టేశావు. పైగా రేపే జాయినింగ్ ఒకటి. అయినా ఇంకేం కావాలరా మామ? హ్యాపీనెస్ కావాలి మామ. ఈ ఫ్యామిలీ ఊరు వదిలి వెళ్ళడం లేదు. పైగా ఈరోజు తనతో మాట్లాడడం స్టార్ట్ చేశా. ఇంకేమమ్మా, జాయిన్ అయిపోయి హ్యాపీగా? లేదురా, నెక్స్ట్ ఐటమ్ చూసుకుందాం. ఈసారికి లైట్. నేనేమేది మామ, చెప్పకరై. మన్నేం పక్కన కూడా ఒక ట్యాగ్ వచ్చేంత వరకు ఏదో విధంగా కష్టపడాలి మామ, తప్పదు. నువ్వెన్ని చెప్పినా నాకు వెళ్ళాలని లేదు. లైట్రా. టెంపుల్స్కి స్ట్రీట్లో ఇంకా అదే పనిగా తిరుగుతావా ఏంటి? నేను మజునుగా ఎప్పుడో మారిపోయా. పార్వతి కోసమే వెయిటింగ్. మరి పార్వతి కోసం ఆ మాత్రం తిరగాలి కదా. రే పాపిస్టోడా, జంటనే మార్చేసావు కదరా. మరి ఎవరి కోసం వెయిట్ చేయాలి? నీకోసమా? హలో స్ట్రేంజర్, అంతొద్దు, తగ్గు. మంది ఇంకా ఆ రేంజ్కి రీచ్ అవ్వలేదంటావా? రిలాక్స్ బ్రో, ఇవన్నీ మనకు సెట్ అవ్వ. హే, రాజారాణి మూవీ రీసెంట్గానే చూసా డియర్. ఏదోలా ఏడు, నాకు టైం అవుతుంది, వెళ్ళాలి. హాయ్. హే, నేను వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మార్నింగ్ గుడిలో, ఇందాక అక్కడ, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ. అసలేంట్రా నీ గోలా? నా గోల్ అంతా మన ఇద్దరి హ్యాపీనెస్ కోసమే కదా. మన అంటూ ఒకటిగా కలిపి మాట్లాడితే గోప్ పగిలిపోద్ది. వామ్మో, గుడిలో చూసి ఏదో అనుకున్నా కానీ మిస్ మహంకాళివే నువ్వు. థ్యాంక్ యూ, ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్ళాలి అనుకుంటే రానే రానుగా. అబ్బచ్చా, అయినా ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ పై చేస్తున్నావా? తర్వాత చెప్తా కానీ డైలీ కాల్ మాట్లాడుతూ ఇలా నడుచుకుంటూ వెళ్తావు ఎందుకు? అది నీకెందుకు స్ట్రేంజర్? సరే, నువ్వేమనుకుంటున్నావు? బాయ్ ఫ్రెండే కదా, మళ్ళీ మాట్లాడడానికి అవుతుందో లేదో అని ఇలా వాక్ చేస్తూ కాల్, అంతేనా? అదేం లేదు, బేసిక్గా నైట్ టైం ఇలాంటి స్ట్రీట్లో ఒంటరిగా నడవాలంటే భయం ఉంటుందిగా కొంచెం. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కాల్ మాట్లాడుతూ రోడ్ క్రాస్ చేసేస్తున్నాను అన్నమాట. ఓ, ప్లాన్ బాగానే ఉంది. సేఫ్ సైడ్ కూడా ఉంటుంది. నైస్. ఇప్పుడు కూడా లైన్లోనే ఉంది మా ఫ్రెండ్. హే, అంతా ఓకేనా? ఓ, గుడ్ ఐడియా. హలో సిస్టర్, రేపటి నుంచి మీకు ఈ డ్యూటీ ఉండదులేండి. మా జాగ్రత్తలో మేము ఉండాలిగా మరి. ఎందుకు ఇలా అయినా నైట్ టైం, అది కూడా ఎక్కడి నుంచో వచ్చి హాస్టల్లో ఉంటూ?
ఒక ప్యాషన్ ఉండి ఏదో సాధించాలన్న ఆవేశం లిమిట్లెస్గా ఉన్నప్పుడు ఇవన్నీ ఆబ్స్టాకిల్గా కనిపించవు. నైస్ మీ డెడికేషన్కి. హే థ్యాంక్స్, నీ వల్ల ఒక మోటివేషన్ దొరికింది నా లైఫ్కి. అంతొద్దు స్ట్రేంజర్. కానీ నైట్ టైం రిస్క్ అవసరమా? అసలే రేపటి నుంచి నేను ఉండను. రిస్కే, బట్ ఇలా స్ట్రీట్లో సాంగ్స్ వింటూ కాల్ మాట్లాడుకుంటూ వాక్ చేయడం అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఉండు మళ్ళీ చేస్తా. ఏం నీకు నచ్చలేదా స్ట్రేంజర్? చాటుగా చూసినప్పుడే పిచ్చిగా నచ్చేసావు, ఇప్పుడు నచ్చుకుని ఎలా ఉంటావు? అయినా నువ్వేంటి ఇక్కడ? నా గురించి నీకెలా తెలుసు? మ్యాటర్ ఏంటి చెప్పు స్ట్రేంజర్. ఇన్ని రోజులు చీకట్లో నుంచే నిన్ను చూసా. ఈరోజే ఈ చీకటిని దాటి నీ పక్కకు వచ్చి నించున్నాను. షాడో ఫాలోవర్ అన్నమాట. కాల్లో బిఎఫ్ ఏమో అని డౌట్ ఉన్నా సరే నేను చూడాలని ఫీల్ మాత్రం పోలేదు. ఏంటి లవ్వా? ఏమో, బట్ నిన్ను చూసిన ప్రతిసారి మెస్పరైజ్ అవుతూనే ఉన్నా. ఒకవేళ నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటే ఏముంది, కంగ్రాట్స్ చెప్పి మళ్ళీ ఆ చీకట్లోకి వెళ్ళిపోవడమే. సో మళ్ళీ చీకట్లో వెయిట్ చేస్తా అంటావు? చీకటి అంటే భయం లేదు, అందులో కూడా ఒక హ్యాపీనెస్ ఉంది. బట్ నీతో ఇలా మాట్లాడుతున్నా కానీ లోపల ఏదో తెలియని భయం. ఎక్కడ ఇలా మాట్లాడితే మళ్ళీ మాట్లాడే ఛాన్స్ ఉంటుందో లేదో అని. దాన్ని మాట్లాడకుండా పో మరి. ఎంత హార్స్గా ఉన్నారేంటండి బాబు? మేబీ ఆ గాడ్ నా కోసమేమో మిమ్మల్ని ఎంత హార్స్గా ఉంచింది. నీతో కూడా హార్ష్గానే ఉంచుతాడులే. అయినా మార్నింగే చెప్పాగా స్ట్రేంజర్స్కి నో ఎంట్రీ అని. మా బామ్మ కూడా సేమ్ నీలాగే మా తాతని ఒక స్ట్రేంజర్లా చూసి ఇంట్లోంచి జంప్. ఆ తర్వాత ముగ్గురికి ప్రాణం పోసింది ఆ మా స్ట్రేంజర్ తాతతోనే. ప్రపోజ్ చేస్తున్నావా? మేబీ అయ్యుండొచ్చు. నీకేమనిపిస్తుంది? మా హాస్టల్ వచ్చింది, సో వెళ్ళాలనిపిస్తుంది. నాకు వెళ్ళాలని ఉంది కానీ రానివ్వరుగా. ఎక్కువ చేసావంటే చంపేస్తాను. ఈ ఒక్క మాట చాలు, నా లైఫ్కి ఒక హోప్ దొరికినట్టే. ఓకే స్ట్రేంజర్, పేరేంటో మరి? విష్ణు. దీక్ష.